పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. చెవిగలవాడు ఆత్మ సంఘంతో చెబుతున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్షం ఫలములు రుచిగా అందించును. చాలు. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క వాక్యాంశం ఏంటంటే, జయించిన వానికి దేవుడు ఏమిస్తానని చెప్పారు. ఏంటండి చెప్పండి. జయించిన వానికి దేవుడు ఏమిస్తానని చెప్పాడు? జీవవృక్ష ఫలాలు ఇస్తానన్నాడు. ఓకే, మొట్టమొదటి అసలు జయించడం అంటే ఏంటి? జయించడం అంటే ఏంటి? మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని రక్షించబడినటువంటి విశ్వాసి అసలు ఏం చేయించాలి ఈ లోకంలో? యేసుక్రీస్తు ప్రభువారు జయించారు కనుక ఆయన పిల్లలైనటువంటి మనం కూడా జయించాలి. యేసు ప్రభువారు ఏం జయించారో తెలుసా? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు జయించారు. అర్థమైంది మీకు? కామాన్ని, క్రోధాన్ని, గర్వాన్ని, అసూయను, మత్సరం, పిసినారితనాన్ని, మోహం అంటే చూసిన దాన్ని పొందుకోవాలనే ఆలోచనను, వాటన్నిటినీ జయించినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు తప్ప ఎవరు లేరు. ఎందుకంటే నేను అనుభవంతో చెబుతున్న మాట, ఏదో పెదాల నుంచి వచ్చిన మాట కాదు. కనుక యేసుక్రీస్తు జయించారు, ఆయన పిల్లలైనటువంటి మనం కూడా జయించాలి. మరి ఆయన పిల్లలైనటువంటి మనం నేను చెప్పినటువంటి వీటిని జయిస్తున్నావా, జయించలేకపోతున్నావా? ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ పెరిగింది, ఫోన్ చేతిలో ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారంటే, శోధన సహించిన వాడు ధన్యుడు అని చెప్పారు. శోధన వచ్చిద్దా రాదా? వచ్చింది. ఎప్పుడు, ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఏ విధంగా శోధన వచ్చింది విశ్వాసికి అనేది తెలియదు. కానీ శోధన వచ్చింది. కానీ జయించవలసినటువంటి బాధ్యత మనమే. ఎందుకంటే ప్రభువు జయించారు కనుక ఆయన అంగీకరించిన వారు, ఆయన పిల్లలైన మనం కూడా జయించాలి. శోధన ఉంటుంది కానీ దాన్ని సహించాలి. కొన్నిసార్లు కొన్ని శోధనల్లో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థించేయాలి. కొన్ని శోధనలు మనకి ప్రభు గ్రహింపిస్తారు. కొన్ని శోధనలో మనం సహించాలి. ఎంత మనం జయించేటువంటి అవకాశం ఎంత ఉంటుందో తెలుసా మీకు? కనురెప్ప పాటులు. విత్ ఇన్ సెకండ్లో మనం ఎలక్ట్ అవ్వాలండి. చాలాసార్లు జరిగింది నాకు అట్లా. ఎట్లా? విత్ ఇన్ సెకండ్లో ఎలక్ట్ అవ్వాలి మనం. అంత బలంగా ఉండాలి మనం. ఎందుకంటే మన విరోధైనటువంటి అపవాది ఎవరైనా మృంగుదునా అని గర్జింసింహం వలె తిరుగుతున్నాడు. ఏ ఇల్లు ఏ విధంగా ఉందా అని వాడు తిరుగుతున్నాడు. కనుక మనం భక్తి జీవితంలో ఈరోజు ప్రభువుని అంగీకరించిన వారు నిర్లక్ష్యంగా ఉంటున్నారు.
నిర్లక్ష్యం, అజాగ్రత్త. నిజంగా మనం ఈ విధంగా ఉంటే నిత్యత్వానికి వెళ్తామా అంటే చెప్పలేము. వెళ్తే వెళ్ళొచ్చు, లేకపోతే. అందుకని ప్రభు ఏమన్నారు తెలుసా? అంతవరకు సహించిన వాడు రక్షించబోదు. అంతం వరకు అంటే ప్రాణం పోయేంత వరకు, ప్రభు వచ్చేంత వరకు. కనుక ఈ దినాల్లో జరుగుతున్న విషయం ఏంటంటే జయం లేదు. పాపం మీద జయం కావాలి. అందుకే ప్రభావం చెప్పారు, దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు, చేయజాలడు, తను తాను భద్రపరుచుకుంటాడు, తనను తాను కాపాడుకుంటాడు. పరిశుద్ధంగా ఉండటానికి, యథార్థంగా ఉండటానికి, నమ్మకంగా ఉండటానికి, ప్రభు కొరకు జీవించడానికి. కనుక జయం. పూర్వం మనం లోకంలో ఉన్నవారు, ఈ శరీరం కొన్నిసార్లు ప్రేరేపించి, నేడున్నటువంటి టెక్నాలజీ పెరిగిపోయింది. ఒకళ్ళ ఇద్దరు తప్ప అందరూ చలనచిత్రాన్ని చూసేవాళ్ళు. అర్థమైంది నా భాష? తెలుగు ఏమండి? చలనచిత్రం అంటే సినిమాలు చూసిన వాళ్ళే. ఆ ప్రభావం, ఆ పాటలు, అది మన మీద ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ప్రభుని అంగీకరించే ముందు మన నరనరాల్లో ఆ ప్రభావం, ఆ సినిమాలన్నీ జీర్ణించుకునేది. కనుక ఇప్పుడు ఆ పాట వినపడతా ఉన్నప్పుడు మరలా మనసు అటు వెళ్ళకుండా మనం కాపాడుకోవాలి. నిత్యము శోధన. పనులకి వెళ్ళే వాళ్ళకైతే చెప్పలేమండి. ఇంట్లో ఉండే వాళ్ళకి కొంచెం తప్పు, కానీ పనికి వెళ్ళే వాళ్ళకైతే నిత్య శోధన. అర్థమైందంటారా? అలా ఉంది పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితిలో మనం నిజంగా జయించవచ్చా? జయించలేమా? జయించగలుగుతామా? జయించలేమా? జయించగలుగుతాం, జయించవచ్చు. ఎందుకంటే ప్రభు జయించాడు. యేసుక్రీస్తు ప్రభువారు జయించారు కదా, కనుక మనం జయించవచ్చు. అపవాది యేసుక్రీస్తు ప్రభువారిని శోధించాడు. రాళ్లను ఏం చేసుకోమని చెప్పాడు? అమ్మా మాట్లాడండి. రాళ్ళను ఏం చేసుకోమని చెప్పాడు? రొట్టెలు చేసుకోమని చెప్పాడు. చేసుకున్నాడు ప్రభు? చేసుకోవాలి. కొండమేచి దూకమన్నాడు. పాదాలు రాయి తగలకుండా దేవదూతలు పట్టుకుంటాను. నాకు మొక్కమన్నాడు, నమస్కారం చేయమన్నాడు. కానీ ప్రభు జయించాడు. ఎలాగా? వాక్యం ద్వారా. కనుక మన అంతరంగంలో వాక్యం ఉంటే మనం జయించవచ్చు. నీ వాక్యం నా పాదాలకు దీపం, నా త్రోవలకు వెలుగు. వాక్యం మన అంతరంగంలో ఉంటే జయించవచ్చు. వాక్యం మన అంతరంగం లేకపోతే జయించలేదు. జయిస్తేనే బహుమతులు. జయం లేకపోతే బహుమతి లేదు. కనుక ఈ రాత్రికాల సమయంలో మన జీవితంలో జయం లేకపోతే ప్రభువా నాకు జయాన్ని దయచేయి. లోకమును జయించినది మన విశ్వాసమైన వాక్యం చెప్తాం. ఇది ఒక పోరాటం. ఈ పోరాటంలో మనం జయించాలి. కనుక ఈరోజు ఏంటంటే చాలామంది విశ్వాసులు జయం లేని స్థితిలో ఉన్నారు. నోటి మాటల మీద జయం లేదు, బూతుల మీద జయం లేదు, అబద్ధాలు వాటి మీద జయం లేదు. దాని నుంచి మనం బయటికి రావాలి. కనుక మొట్టమొదటి ఇక్కడ ప్రభు ఏమని చెప్పారంటే, జయించిన వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిస్తుంది. జీవవృక్ష ఫలాలు ఎక్కడున్నాయి? ప్రారంభంలో ఏదైనా తోటలో ఉన్నాయి. మంచి చెట్లలో తెలియచ్చు వృక్ష ఫలాలు ఆదాంగా తిన్నారు కాబట్టి దేవుడు ఒకవేళ జీవవృక్ష ఫలాలు తింటారేమోనని అక్కడ నుండి బయటికి పంపించారు. అంటే జీవవృక్ష ఫలాలు తింటే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మంచి చెడ్డ తెలియ నిత్య వృక్ష ఫలాలు తిన్నప్పుడు పాపంలో ఉన్నాడు కాబట్టి
జీవవృక్ష ఫలాలు తింటే ఇక ఎప్పుడు పాపంలోనే ఉంటాడు. అర్థమైంది మీకు? అందుకు ప్రభు తినొద్దని చెప్పిండు. అంటే జీవవృక్ష ఫలాలు తింటే ఇక పొద్దుగా పాపంలోనే ఉండిపోతారు. ఇక ఆ పాపం నుంచి బయటకు రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే బ్రతికి ఎప్పుడు జీవించి ఉంటాడు ఇక. అందుకని దేవుడు అక్కడి నుండి బయటికి పంపించి భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభువు రక్తం కార్చి దాని సాదృశ్యంగా అప్పుడు గొర్రెపిల్ల రక్తం చిందించి దేవుడు ఆదాము అవ్వ కోల్పోయినటువంటి జీవవృక్ష ఫలాలని జయించిన వారికి పరదేశులు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశారు. అంటే ఆదాము కోల్పోయినటువంటి జీవవృక్ష ఫలాలు ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా నీకు నాకు దేవుడు అనుగ్రహిస్తాడు. అదనమాట విషయం. రెండో విషయం ఏంటంటే చూడండి, రెండో విషయం దేవుని యొక్క వాక్యంలో 17వ వచనం చదవండి. 2:17. క్షమించాలి, 11. 2:11. సాతాను 2:11. ప్రకటన గ్రంథం 2:11. సంగములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ ఆదియు చందడు. చెందడు. రెండవ మరణం అంటే ఏంటండి? వినండి, జాగ్రత్త వినాలి. వాక్యం మాట్లాడేది మంచి కాదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయంతో దైవజనుడి యొక్క నోటిని దేవుడు వాడుకొని మాట్లాడతాడు. నేను వాస్తవంగా అసలు సిద్ధపడలే, వాక్యం సిద్ధపడలేదు. ప్రార్థన చేసుకొని నిలబడ్డా. చాలాసార్లు సిద్ధపడి ప్రార్థన చేసుకొని నిలబడతా. అయితే ఇప్పుడు ప్రార్థన చేసుకొని నిలబడ్డా, అసలు సిద్ధపాటు లేదు. కనుక దేవుడు మనతో మాట్లాడేది మంచిగా. మంచి మాట్లాడితే ఎవ్వరు మారరు, ఎవరు వినరు. దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడతారు, అప్పుడే మనిషి వినగలుగుతాడు. ఇక్కడ రెండో మరణం అంటే ఏంటంటే నిత్య నరకం. శరీరంలో నుండి ఆత్మ బయటికి వెళ్ళేది మొదటి మరణం. రెండో మరణం అంటే అగ్నిగుండం. ఆ అగ్నిగుండాన్ని నుండి ప్రభు తప్పిస్తారు. ఎప్పుడు తప్పిస్తారు? ఎప్పుడు తప్పిస్తారు? జయించినప్పుడు. ఎప్పుడు తప్పిస్తారు? జయించినప్పుడు. జయించకపోతే తప్పిస్తారు. చాలామంది అనుకుంటారంటే మారుమనసు పొంది బాప్తిస్మం రక్షణ పడ్డాం కదా, ఇక ఓకే, మనకి టికెట్ గ్యారెంటీ పరలోకానికి, ఇక మనం పోరాడాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు అనుకుంటారు. కానీ మన రక్షణను మనం కాపాడుకోవాల్సిన అవసరత ఉంది. అందుకే ఆదివారం ఆరాధన, సంఘ ప్రార్థన కూడికలు, ఉపవాస కూడికలు, ఆన్లైన్ ప్రేయర్లు, ఇవన్నీ దేని కొరకు అంటే సిద్ధపాటు కొరకు మనం మన రక్షణను కాపాడుకుంటూ వాక్యం ద్వారా సరి చేసుకోవడం కోసం. అది ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ రెండవ మరణం వల్ల మనకి హాని జరగదంటే నిత్య నరకం నుండి ప్రభు రక్షిస్తారు. అది దేవుడు జయించిన వాడికి ఇచ్చేటటువంటి వాగ్దానం. కనుక మనం జయించాలి. మనం జయించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి ఆ వాగ్దానం ఇస్తాడు. మూడవది 17వ వచనం చదవండి. 17వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. చాలు. ఏంటంటే మరుగై ఉన్న మన్నా ఏంటి? మన్నా అసలు ఎవరు తిన్నారు? ఇజ్రాయిల్. మీరు గట్టిగా మాట్లాడండి అమ్మా. మరుగై ఇజ్రాయిల్ మన్నా తిన్నారు. కానీ ప్రభు ఏమని చెప్పారు? మీ పితరులు మన్నా తిన్నా కూడా ఏమయ్యారు? పితరులు మన్నా తిన్నారు, ఏమయ్యారు? చనిపోయారు. నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం కలిగిన.
నా శరీరం తిని నా రక్తం తాగిన వాడు నిత్య జీవం కలిగిన వాడు. మరుగై ఉన్న మన్న అంటే కనపడిన మన్నా ఇది. ప్రతి ఆదివారం మనం తీసుకునే ఆయన సాదృశ్యంగా రొట్టె, ఆ యొక్క రక్తాన్ని సాదృశ్యంగా ద్రాక్షారసం. ఇక్కడ పరలోకంలో దేవుడు ఏం చేస్తానో తెలుసా? మరుగై ఉన్న మన్న. నేను నా తండ్రితో సింహాసనం మీద కూర్చున్న దాకా మరలా నేను ఈ రొట్టె ద్రాక్షారసం ఇవ్వనని ప్రభువారు ఆ యొక్క ప్రభు భోజనం రాత్రిపూట చెప్పారు. కనుక నిత్యత్వంలో ఇవ్వబోయేది ఎప్పుడు మనము జయించినాం. తర్వాత 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. 3:5 చదవండి, గట్టిగా చదవండి అమ్మా. చాలు, చూసారండి. జయించినటువంటి వ్యక్తికి దేవుడు ఏమని ఇస్తానని చెప్పాడంటే, ఇక్కడ జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. జీవగ్రంథంలో ఎక్కడ ఉండాలి మన పేరు? ఎక్కడ ఉండాలండి? జీవగ్రంథంలో ఉండాలి. మరి నిజంగా మన పేరు జీవగ్రంథంలో ఉన్నాయా? వాటర్ లిస్ట్లో మన పేరు లేకపోతేనే బీపీ పెరిగిపోద్ది, మనకి టెన్షన్ పెరిగిపోద్ది. అసలు ఎవరో నా ఓటర్ కార్డులో నుంచి నా పేరు తీసేసింది, ఓటర్ లిస్ట్లో నా పేరు తీసేసింది ఎవరో అంటాం మనం. అడుగుతున్నాడు మనం. ఇక్కడ జీవగ్రంథంలో మన పేరు ఉండాలి. జీవగ్రంథంలో నుండి మన పేరు దేవుడు ఏం చేయకూడదు? తుడిపి పెట్టకూడదు, తీసేయకూడదు. ఎప్పుడు మనం జయిస్తే మన పేరు ఎప్పటికీ జీవగ్రంథం. తర్వాత చదవండి ఇంకొక మాట, 12వ వచనం అక్కడే 3:12. చాలండి. జయించిన వాడు ఎలా ఉంటాడు తెలుసా? ఒక స్తంభం లాగా ఉంటాడు. స్తంభం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? గట్టిగా ఉంటుంది. స్తంభం ఎలా ఉంటుంది? నిలకడగా ఉంటుంది, బలంగా ఉంటుంది. మనము కూడా దేవుళ్ళు బలంగా ఉండాలి. ఎలా ఉండాలి? విశ్వాసం ఎలా ఉండాలి? బలంగా. అది విశ్వాసంలో మనం బలంగా ఉంటే జయించగలుగుతాం. చివరి మాట చూసుకొని ముగించుకుందాం. 27వ వచనం, 3:21. జయించినటువంటి వారు ఎక్కడుంటారంటే, సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము జయించిన వారిని నాతో కూడా నా సింహాసనందు కూర్చొనిచ్చేదను. పరలోకంలో సింహాసనం మీద మనం కూడా కూర్చుంటాం ఎప్పుడు జయించిన. నిజంగా మనం జీవితం కలిగి ఉన్నామా? జయించగలుగుతున్నామా? జయిస్తే దేవుడు ఈ యొక్క వాగ్దానాలు మనకి దేవుడు ఇస్తాడు. ఒకవేళ మనం జయించలేదనుకోండి, మనకి వాగ్దానాలు అనేది దేవుడు ఎవడు. గెలిచిన వాళ్ళకి బహుమతి ఇస్తారా? ఓడిపోయిన వాళ్ళకి బహుమతి ఇస్తారా? గెలిచిన వాళ్ళు. కనుక గెలవాలనేటువంటి ఆసక్తి తపన ఉంటే ఖచ్చితంగా గెలగలుగుతాం. మనం కూడా ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నిత్య జీవంలో ఉండాలి. అదండి నిజమైన జయం, అది నిజమైన బహుమతి. రేపు దేవుడి మీరు కుర్చీలు ఎలా కూర్చున్నారో రేపు పరలోకంలో సింహాసనం మీద కూడా అలాగా కూర్చోవాలి, దేవుని యొక్క పరలోకంలో. కనుక నేను జయిస్తాను, నాకు జయాన్ని ఇవ్వు ప్రభువా, శోధన సహించి శోధన జయించే మనసు అని ఒక మంచి తీర్మానం కలిగి మనం
ఈ సంఘ ప్రార్థన నుండి మనం మన గృహాలకు వెళ్ళాలి. అట్టి కృపా ప్రభు మనకు అనుగ్రహించిన దాక ఆమేన్. ప్రార్థన చేయండి.